హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయేది హెయిర్ టిప్పేనండి. హెయిర్ కోసమే చెప్తున్నాను. ఎవరికైతే ఎక్కువ కర్లీ హెయిర్ ఉంటుందో, ఎవరైతే డ్రై హెయిర్ ఉంటుందో, ఫ్రంట్ బేబీ హెయిర్ మనం ట్రావెల్ చేస్తే ఆ బేబీ హెయిర్ అంతా ఎగిరిపోతూ ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉందో వాళ్ళందరూ ఈ టిప్‌ని ఫాలో చేయొచ్చండి. ఇది నేను హెయిర్ ఫాల్ కోసం చెప్పట్లేదు. హెయిర్ స్మూత్‌నెస్ కోసమే చెప్తున్నాను. ఒక ప్యాకెట్ పెరుగు తీసుకోండి. ఒక ఎగ్ తీసుకోండి. ఈ ఎగ్గు యెల్లోతో కూడా కలిపేయండి. ఒక వైటే ఇందులోంచి తీసి యెల్లోని సెపరేట్ చేస్తాం కదా! అలా లేదు. మొత్తం ఫుల్ ఎగ్‌ని మీరు ఇలాగా బ్రేక్ చేసేసి బౌల్‌లో ఏసేసుకోండి. బౌల్‌లో ఏసుకున్న తర్వాత ఒక పెరుగు, ఈ ప్యాకెట్ ఉంది కదా! ఈ ప్యాకెట్ మొత్తం పెరుగు మీరు 2 మిక్స్ చేసేసుకోండి. 2 మిక్స్ చేసేసుకున్న తర్వాత రూట్ ఏదైతే మనం హెయిర్ స్పాకి ఒక్కొక్క హెయిర్ తీసి ఇలాగ స్పాలాగా మసాజ్ ఇస్తామో మీరు కూడా మీకు తెలిస్తేనే చేయండి. లేదు అంటే ఒక్కొక్క ఎయిరు తీసి రాయండి. మరీ ముద్దలాగా రాసేయకుండానే. విడదీయండి. ఎంటుకలను విడదీసి మీరిలాగ కొంచెం పైనుంచి కింద దాకా ఇలా చెయ్యిని లాగితే సరిపోద్ది. అదే స్పా లాగా వస్తది. అలా మీరు హెయిర్‌కి అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత 25 నిమిషాల కన్నా ఎక్కువ ఉండొద్దు. యెల్లో ఏయడం వల్ల స్మెల్ వస్తదా అంటే, అవును, యెల్లో ఏస్తే స్మెల్ కొంచెం ఉంటది. ఆ స్మెల్ లేకుండా ఉండాలి అంటే మీరు కరివేపాకు పొడి ఉంటే అది వేసుకోండి. అది మీ దగ్గర ఉంటేనే వేసుకోండి. లేకపోతే లేదు. ఇలాగా వారానికి అంటే 2, 3 నెలలు కంటిన్యూ వాడితే అండి హెయిర్ ఖచ్చితంగా స్మూత్ అవుద్ది. రఫ్ హెయిర్ ఉన్న వాళ్ళకి, బాగా కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి, ఫ్రంట్ బేబీ హెయిర్ ఉన్న వాళ్ళకి, ఈ ముగ్గురికి నేను ఈ టిప్ అనేది చెప్తున్నాను. ఈ ముగ్గురు ఎవరైతే ఈ ప్రాబ్లమ్‌లో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఈ టిప్‌ని మీరు యూజ్ చేయొచ్చండి. వారానికి ఒకసారి 10 సంవత్సరాల పిల్లలని కానించి పెద్దవాళ్ళ వరకు హెయిర్ స్పాలు చేయించుకునే వాళ్ళు చేయించుకుంటే మీరెళ్లి పార్లర్‌కి స్పా చేయించుకోండి. లేదు ఇంట్లో హోమ్ కేర్ తీసుకుంటాము అనుకునే వాళ్ళు మీరు ఈ టిప్‌ని ఇలా ఫాలో చేయొచ్చు. హెయిర్ స్పా చేస్తే హెయిర్ ఎంత స్మూత్‌నెస్ అవ్వుద్దో ఇలా చేయడం వల్ల కూడా మీ హెయిర్ అదే స్మూత్‌నెస్‌గా కనపడుద్దండి. కాకపోతే ఒక వారం చేసి వదలొద్దు. కంటిన్యూ చేయడం వల్ల మీకు రిజల్ట్ అయితే తెలుస్తది. ఈ టిప్‌ని ఫాలో అవ్వండి, బావుంటది. థాంక్ యూ.